1659 స్వరాజ్య స్థాపనలో శివాజీ మహారాజ్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఒకవైపు బిజాపూర్ సుల్తాన్ పంపించిన భారీ సైన్యం, మరోవైపు వెన్నుపోటు పడడానికి చూస్తున్న అఫ్జల్ ఖాన్. కేవలం బలంతోనే కాదు, తెలివితేటలతో శివాజీ మహారాజ్ ఎలా విజయాన్ని సాధించాడో ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మన చరిత్ర. బిజాపూర్ అదిల్ షా తన అత్యంత శక్తివంతుడైన సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ను శివాజీని పట్టుకోవడానికి పంపాడు. అతడు దారిలో అనేక గ్రామాలని, దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ శివాజీని బయటికి రప్పించడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీ మహారాజ్ నేరుగా యుద్ధం చేయకుండా తెలివైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అతను కొండ ప్రాంతమైన ప్రతాప్గఢ్ అడవుల్లోకి రప్పించాడు. చర్చల నేపథ్యంలో ఇద్దరు ఒంటరిగా కలవాలని అఫ్జల్ ఖాన్కి షరతు పెట్టాడు. నవంబర్ 10, 1659 అఫ్జల్ ఖాన్ తన పొడవైన శరీరంతో శివాజీని కౌగిలించుకొని తన కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీ ముందే అప్రమత్తమై తన అంగీకారంలో ఉక్కు కవచాన్ని ధరించాడు. తన వద్ద ఉన్న పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టని చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ పతనం అవగానే అడవిలో పొంచి ఉన్న మరాఠా సైన్యం హరహర మహాదేవ్ అంటూ బిజాపూర్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఈ యుద్ధంలో మరాఠా సైన్యం భారీ విజయాన్ని అందుకుంది. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, గరీలా యుద్ధ తంత్రానికి ఒక నిదర్శనం. ఈ విజయం మరాఠా సామ్రాజ్యానికి పెద్ద మలుపైంది. ఈ యుద్ధం ద్వారా శివాజీ మహారాజ్ యొక్క తెలివైన వ్యూహం మరియు ధైర్యం ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మన చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివాజీ.